నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో గల మేజర్ పంచాయతీ కార్యాలయంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వాడకంపై అవగాహన ర్యాలీ మేజర్ పంచాయతీ సర్పంచ్ మన్నీల సుప్రియ, మేజర్ పంచాయతీ కార్యదర్శి శ్యామల, ఈఓఆర్డి శైలజారాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ర్యాలీలో 4వ సచివాలయ కార్యదర్శి చరణ్ ప్లాస్టిక్ వాడకం వలన వచ్చే అనర్థాలను గ్రామ ప్రజలకు క్లుప్తంగా వివరించారు. అనంతరం గాంధీ సర్కిల్లో ఈఓఆర్డి శైలజారాణి ర్యాలీకి హాజరైన ఉద్యోగులతోనూ పంచాయతీ కార్యాలయ సిబ్బందితోనూ ప్లాస్టిక్ వాడకంపై ప్రతిజ్ఞ చేయించారు. కూడా ప్లాస్టిక్ వాడతాం అనమాట. ఆ ప్లాస్టిక్ కవర్ అనేది 40 mm కన్నా ఎక్కువ మైక్రాన్స్ ఉంటుంది. సో అది ఏంటంటే వెంటనే భూమిలోకి, అంటే ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న న్యాచురల్ గా వచ్చే ఇప్పుడు ఆకులు ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ వెంటనే భూమిలోకి వెళ్ళిపోతాయి. అది న్యాచురల్ ప్రాసెస్ అనమాట. సో మనకి ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేయాలా అంటే ఏ ఊర్లోనూ ఇక నదుల్లో కానీ లేకపోతే చిన్న చిన్న కాలువల్లో కానీ లేదా కుంటల్లో కానీ ప్లాస్టిక్ చేరుకొని పోయి అది ఓన్లీ మనుషులకే కాదు, అది న్యాచురల్ గా వెళ్ళే వాటర్ ఫ్లోను కూడా ఆపుతుంది. అలానే కాకుండా లోపల ఉండే జీవచరాలను కూడా ఆపుతాయి. సో అలాంటివి లేకోకుండా ఓన్లీ ప్లాస్టిక్ బ్యాగ్స్ చిన్న చిన్న పనులకైనా మనం ఇప్పుడు ప్రతి ఒక్కరు బండ్లోనే వెళ్తారు, ఏ చిన్న పని ఉన్నా అయితే ఏది ఉన్నా కూడా. సో మన క్యారీ బ్యాగ్ మనమే క్యారీ చేస్తే, సో కవర్స్ అనేది ఇప్పుడు స్టాప్ చేయమని చాలా మంది అంటారు, ఎందుకంటే ప్రొడక్షనే స్టాప్ చేయొచ్చు కదా అంటారు. తయారీలోనే ఆఫ్ చేస్తే తయారు చేసే పరిశ్రమలు చాలా నష్టపోతాయి. సో అది మనలోనే ప్రవర్తన వచ్చి మనమే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్లోజ్ చేసి మనమే బ్యాగ్స్ తీసుకెళ్తే, బ్యాగ్సే కాదు చాలా ఉన్నాయి, ఇప్పుడు బాగా దాంట్లో చూపించాం ఏవే వాడాలా ఏవే వాడకూడదు అని చెప్పి. సో దాని మీద మన నార్పల గ్రామ పంచాయతీ తరఫున ప్రజలందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. సో దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ చూసిన వాళ్ళు జస్ట్ ఇక్కడే ఇదే లాస్ట్ అనుకోకుండా మీ ఇంట్లో మామూలుగా డైలీ ప్లాస్టిక్ చూసినప్పుడు అది వాడకూడదు అనే మైండ్ లో వస్తే అది మనం చేసిన దానికి ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి 3వ శనివారము ఇది చాలా ఇంపార్టెంట్ గా తీసుకుంటుంది, ఒక 1 year. సో కనీసం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారం ఒక్కొక్క థీము అనేది కొంచెం ఇంప్లిమెంట్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఇది మీ ఇళ్ళకి తీసుకెళ్లి ఇంట్లో స్టార్ట్ చేసి అది మా ఊరంతా ప్రభుత్వం కాబట్టి వాడకూడదు అనేది మనం దాంట్లో చూపించిన ప్రతిరోజు వాడేవే మనము. సో వాడిండేవి నీట్ గా తడి చెత్త పొడి చెత్త అనేది సపరేట్ చేసి అలా చేయాలని చెప్పి మేజర్ పంచాయతీ తరఫున ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాము. అలా చేసినందువల్ల ఇప్పుడు మన పంచాయతీ వర్కర్స్ కూడా చాలా ఈజీ అవుతుంది వర్క్. ఎస్డబ్ల్యూపీసీలో కూడా మనకు సెగ్రిగేషన్ చాలా ఈజీ అయిపోతుంది. ఇంతమంది చేసే పని ఊరు ఒక ఇంట్లో నుంచి స్టార్ట్ అయిందంటే అక్కడ సెగ్రిగేషన్ త్వరగా ఈజీ అవుతుంది. మనం చేసిన చెత్తని సపరేట్ చేసి దాన్ని మళ్ళీ రీసైకిల్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో దయచేసి ఈ ప్రోగ్రామ్ ని అందరూ సక్సెస్ చేసి ఓన్లీ జస్ట్ స్లోగన్స్ వినడము చెప్పడమే కాకుండా ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో ఉన్న చెత్తని సపరేట్ చేసి మనం ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరడమైంది. థ్యాంక్ యూ. చేయకు పాపం, పరిశుభ్రత పాటిద్దాం, వ్యాధులను నివారిద్దాం. ఒక్కటే మాట, పరిశుభ్రత పాట, పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత. పది కేజీలైనా పట్టుకుంటుంది. అట్లా నువ్వు దాంట్లో వేసుకుంటే నువ్వు 3000 లెక్క కట్టి పెడతాది. అట్లా ప్లాస్టిక్ వాడకూడదు ఈ రోజు నుంచి. పెట్టు నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రంగా
ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇదైనా ఒకటే, ప్లాస్టిక్ కవర్లైనా ఒకటే, ఇది ఇంకా తక్కువ పడతాయి. ఎక్కడ